నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఈనాటి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీల పట్ల ఏ ప్రభుత్వాలైనా సరే మమ్మల్ని గౌరవిస్తే అదేవిధంగా ఆ పార్టీలు కూడా గౌరవిస్తామనే ఉద్దేశంతో ఎక్కడున్నా కూడా మా జాతి మా కులాన్ని ఖచ్చితంగా మేము గౌరవిస్తాం. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమంలో సింగనమల్లి నియోజకవర్గం నుంచి ఉన్న సాకే మురళీకృష్ణ గారికి కొడెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధిగా ఆయన్ని ఎంపిక చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీల పట్ల ఎవరైనా సరే సరైన రీతిలో మమ్మల్ని గౌరవిస్తే అదే రీతిలో ఖచ్చితంగా గౌరవిస్తామని తెలియజేస్తూ భవిష్యత్తు కార్యాచరణ ద్వారా ఎస్సీ ఎస్టీల కోసం పాటుపడే ఏ ఒక్క పార్టీ అయినా సరే ఏ ఒక్క కులమైనా సరే ఖచ్చితంగా మేము ఎస్సీ జనసంఘ తప్పకుండా వాళ్ళని గౌరవిస్తాం. అందులో భాగంగా ఈరోజు ఎస్సీ ఎస్టీల కోసం ఏదైతే ఈ పదవిని ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారికి, నగర అధ్యక్షులు బాబు రావణ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ గారికి, ప్రతి ఒక్కరికి ఎస్సీ జనసంఘ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మమ్మల్ని గౌరవించడానికి గౌరవిస్తున్నాం. భవిష్యత్తులో ఏదైనా తేడా చేసి మమ్మల్ని తక్కువ చూపు చూస్తే మాత్రం అదే స్థాయిలో కూడా మేము తిరుగుబాటు ఉద్యమాన్ని కూడా ఖచ్చితంగా తీసుకొస్తాం. మమ్మల్ని ఏ విధంగా అయితే గౌరవిస్తారో అదే విధంగానే వాళ్ళని గౌరవిస్తాం. లేదు మమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడితే మాత్రం తప్పకుండా అంతే స్థాయిలో కూడా తిరుగుబాటు ఉద్యమం ఉంటుందో తెలియజేస్తూ ఏదేమైనా ఈనాటి కార్యక్రమానికి సాకే మురళీ గారు పిలిచిన వెంటనే వచ్చినందుకు ఆయనకు కూడా మా యొక్క సంఘం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై హింద్. మీడియా మిత్రులకు నమస్కారం. జనసేన అధినేత గౌరవనీయులు శ్రీ కొడెల పవన్ కళ్యాణ్ గారు, పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, అనంతపురం జిల్లా అధ్యక్షులు
యువ నాయకులు అనంత జనసేనాని గౌరవనీయులు శ్రీ టీసీ వరుణ గారికి నాకు ఒక ఎస్సీ నియోజకవర్గం నుండి జిల్లా అధికార ప్రతినిధిగా నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జిల్లా అధికార ప్రతినిధిగా వచ్చినందుకు ఎస్సీ జనసంఘం మా తమ్ముళ్ళైన సాకే మల్లికార్జునకి, సాకే శివంద్కి, వ్యవస్థాపక అధ్యక్షులు దాసగానపల్లి పుల్లాపి గారికి కూడా నాకు ఈ సన్మాన కార్యక్రమం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను, మేనిఫెస్టో అంశాలను జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో గ్రామ స్థాయిలో గడప గడపకు తీసుకెళ్ళి పార్టీ బలోపేతం కోసం జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పేసి ఈ మీడియా సమావేశంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అధికార పార్టీ వైసీపీ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, నాకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దాసగానపల్లి పుల్లాపి గారికి, సాకే మల్లికార్జున గారికి, ఎస్సీ జనసంఘం మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈ కార్యక్రమము జిల్లా అధికార ప్రతినిధి జనసేన పార్టీ తరఫున నియమించినటువంటి సాకే మురళి గారికి ఎస్సీ జనసంఘం తరఫున సన్మాన కార్యక్రమం చేపట్టడం శుభపరిణామము. అదేవిధంగా మేము జనసేన పార్టీ నగర కమిటీ తరఫున తెలియజేస్తున్నాము, ఖచ్చితంగా రాబో రోజుల్లో బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నారో అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలందరికీ పెద్దపీట వేస్తూ రాజకీయంగా ఎదుగుదలకు పనిచేస్తూ జనసేన పార్టీ రాజకీయంగా వారి ఈ బడుగు బలహీన వర్గాలందరికీ ఖచ్చితంగా మంచి అవకాశం ఇచ్చి భవిష్యత్తునిచ్చి ఖచ్చితంగా రాబో రోజు జనసేన పార్టీ తరపున మేము తెలియజేస్తాం. ప్రతి ఒక్కరికి సామాన్య మానవులందరికీ అవకాశం ఇచ్చి రాజకీయంగా ఎదుగుదల చేస్తుందని చెప్పి కూడా జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం టీడీపీ అయితేనేమి ఖచ్చితంగా వీళ్ళ అభివృద్ధికి నోచుకోకుండా ఈ చేస్తున్నటువంటి ఈ దురాగతాలను ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ రాబో రోజుల్లో ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఖచ్చితంగా పెద్ద ఎత్తున గమనించి జనసేన పార్టీని ఆదరించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.